మొదటి నుంచి కూడా అంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసే వాళ్ళకి, నా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నేను మొత్తుకుంటా ఉన్నా, సెలవు చేయండి, సెలవు చేయండి, సెలవు చేయండి అని. సింపుల్ థింగ్ ఏంటంటే, క్రిష్ లాంటి డైరెక్టర్లు ఏదైనా సరే హీరో డైరెక్టర్ కాంబోలు మంచిగా ఉండాలి, ఆ డైరెక్టర్ ఫామ్ లో ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. త్రివిక్రమ్ ఒక్కడు మాత్రం ఫామ్ లో ఉన్నట్టు చేస్తాను, మిగతా డైరెక్టర్లు అందరూ ఎవరు పడితే వాళ్ళతో చేస్తాను అనేటువంటి ఒక యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ మార్చుకోవాలి. దీంతో మళ్ళీ ప్రూవ్ అయింది. హరిహర వీరమల్లు దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ ని మనం ఒకసారి చూస్తే, సెకండ్ హాఫ్ ఎంత వర్స్ట్ గా ఉందంటే ఫస్ట్ హాఫ్ కాస్త పాజిటివ్ అనిపిస్తుంది. కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా పాజిటివ్. కొన్ని సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హార్స్ రైడింగ్ సీక్వెన్స్ అనండి, లేకపోతే పులి మేకకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం పర్లేదు అనిపించింది. అంటే మరీ మరీ జీరో కాకుండా ఎంతో కొంత పాజిటివ్స్ లాగుదాం అనుకుంటే కొన్ని పాజిటివ్స్ వచ్చినాయి. ఇక మిగతా మొత్తం కూడా సినిమా అంతా కూడా నెగిటివ్స్. వీకెస్ట్ స్టోరీ లైన్ తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కలగా పొలగం చేసి పెండ చేసి అవతల పడేశారు. క్లైమాక్స్ అయితే రక్త కన్నీరుని అట్లా బయటికి కంట్లోంచి అట్లా రక్త కన్నీరుని తెప్పించేశారు. ఏమాత్రం కూడా కనెక్టివిటీ కానీ, ఎమోషనల్ కనెక్ట్ కానీ ఏమీ లేదు. ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్, మిగతా వాళ్ళందరికీ మాత్రం రోస్ట్. నిద్రపోయినటువంటి పరిస్థితి. సెకండ్ హాఫ్ లో అయితే ఫ్యాన్స్ కూడా డేలా పడిపోయి సీట్లకి అట్లా అతుక్కుపోయారు. కనీసం ఒక హై మూమెంట్ కూడా లేదు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ వరకు తీసి కృష్ణ తప్పుకున్నట్టున్నాడు. ఇక సెకండ్ హాఫ్ లో జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్ యొక్క పైత్యం, ఈ రెండు కలిసి ఏం చేశారంటే వీళ్ళు, ఈయనకి ఈ మధ్య కాలంలో తగులుకున్నటువంటి థింగ్స్ ఉన్నాయి కదా, సనాతన ధర్మం అనండి, జిజియా ట్యాక్స్ అని అప్పట్లో కట్టించుకున్నారు. ఆ, హిందూ హిందూ అవ్వడానికి, హిందూగా బతకడానికే ట్యాక్స్ కట్టాలి. అట్లాంటివి చాలా దారుణంగానే ఉండే ఔరంగజేబ్ టైప్ లో వాటిని. అట్లాగే ఆంధీ అనేసి పవన్ కళ్యాణ్ మోడీ పిలవడం జరిగింది. ఇట్లాంటివన్నీ ఇక సంబంధం లేనటువంటి థింగ్స్ అన్ని కలుపుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సరే, ఫస్ట్ హాఫ్ కొంచెం ఆలోచిద్దాంలే, యావరేజ్ గా అన్నా ఉంది, సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా ఇక హిట్ అవుద్ది అనే కోరికను కలిగించి ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ మొత్తానికి పడుకోబెట్టి సమాధి కట్టేసి క్లోజ్ చేసేసారు. మొత్తం స్టోరీ మాట్లాడే పని లేదు, ఎవడో కూడా క్వశ్చన్ చేసే అవకాశం లేదు, అవసరం లేదు. అంటే ఫ్యాన్స్ ని, సినిమాని ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అనడానికి ఇంకొక మంచి ఉదాహరణ ఇది అంతే. మీకు త్రివిక్రమ్ తప్ప వేరే ఏ డైరెక్టర్, ఫామ్ లో ఉన్న డైరెక్టర్ కి ఈయన సినిమా ఇస్తాడు? లాస్ట్ డెకేడ్, 2-3 డెకేడ్స్ నుంచి చూడండి, ఫామ్ లో ఉన్న డైరెక్టర్ ఒక్క వ్యక్తికి కూడా ఈయన సినిమా ఎవరు, త్రివిక్రమ్ తప్ప. అది చాలా బ్యాడ్ యాటిట్యూడ్. ఫ్యాన్స్ కూడా ఒక కాంబో వచ్చిందన్నప్పుడు, పవన్ కళ్యాణ్ కాంబో వచ్చిందన్నప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి, ఎట్లాంటి నేపథ్యంలో సినిమా వస్తుంది అనేది ఆలోచించుకోవాలి. హరిహర వీరమల్లు అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ కృష్ణ డైరెక్టర్ రా నాయన, రాజుల నేపథ్యం రా నాయన అంటే దాని మీద అసలు ఎట్లా పెట్టుకున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అంటే పాపం వాళ్ళ బాధ ఏంటంటే, నేను చాలా పెద్ద కళ్యాణ్ ఫ్యాన్నే, కానీ మా బాధ ఏంటంటే ఇప్పుడు వరకు రీమేక్లు చేశాడు కదా, ఇప్పుడు కనీసం ఒరిజినల్ సినిమా చేస్తున్నాడు అనేటువంటి సంతోషంలో తప్ప వాళ్ళకు కూడా పెద్ద ఐడియా రాల. సరే, పోను ట్రైలర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, మొత్తం మీద కీరవాణి ఏదో లాగడానికి సేవ్ చేయడానికి ట్రై చేశాడు తప్ప ఈ మూవీ ఏ రకంగా కూడా థియేటర్లకు వెళ్ళి చూసేటువంటి మూవీ కాదు. నేనైతే 30/100 మార్క్స్ ఇస్తాను. ఇప్పుడు చెప్పిందంతా నా పర్సనల్ ఒపీనియన్. మీకు కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపించచ్చు మూవీ. ట్రై చేస్తానంటే చేయండి, థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బట్ నాకైతే ఏమాత్రం కూడా నచ్చలేదు. చాలా నీరసంగా, పేలవంగా, అవసరం లేనటువంటి అంశాలని ఇంక్లూడ్ చేసి తోసేసినటువంటి స్క్రిప్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయా, సినిమాని సెకండ్ పార్ట్ కోసం ఇట్లాంటి పొజిషన్ లో ఎండ్ చేస్తారా అని నవ్వుతున్నారు జనాలు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చే సినిమా ఆపేది సెకండ్ పార్ట్ కోసం? ఏం క్లిఫ్ హ్యాంగర్ లేదు. ఎవడో పెట్టే ట్విట్టర్ లో క్లిఫ్ హ్యాంగర్ దెబ్బకి హ్యాంగ్ చేసుకున్నారు జనాలని. అట్లా ఉంది, నిజంగా అట్లా ఉంది క్లిఫ్ హ్యాంగర్. పుష్ప 2 క్లిఫ్ హ్యాంగర్, బాహుబలి 2 క్లిఫ్ హ్యాంగర్, అసలు అట్లా పోల్చకూడదు. ఆ, మన సలార్ క్లిఫ్ హ్యాంగర్, కేజీఎఫ్ క్లిఫ్ హ్యాంగర్ల ముందు సరే దాంట్లో పోల్చకూడదు. కానీ ఫ్లాప్ సినిమాలు ఏమన్నా ఉంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉన్న సినిమాలు, వాటి క్లిఫ్ హ్యాంగర్లు ఇంకా బెటర్ గా అనిపిస్తాయి. అసలు ఆ క్లిఫ్ హ్యాంగర్ కాదు, అక్కడికి వస్తే సినిమాని తీసుకొచ్చి ఆపకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ అక్కడ తీసుకొచ్చి ఆపారు సినిమాని. మళ్ళీ రిపేర్ ఏదో దాన్ని ఏమంటారు, ఈ రివీల్ చేసేసినట్టు ఉంటది కానీ, స్పాయిలర్ లా ఉంటది కానీ ఫీల్ అయిపోతారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న సినిమాని ఆపేది ఏది? ఇక్కడ కదా సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ రావాల్సిన చోట సినిమా ఎండ్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఉంది. నేనైతే ఆబ్వియస్లీ సినిమాని రికమెండ్ చేయను, అవాయిడ్ చేయమని అయితే నేనైతే పర్సనల్ కోరుతాను. ఇక తర్వాత మీ ఇష్టం.